పూర్వం సర్వేశ్వరుడు అనే వేద బ్రాహ్మణునకు మహాపతివ్రత అయిన ఇందుమతి అనే ఒక భార్య ఒక పిల్లవాడు గలడు. ఆ బ్రాహ్మణుడు విశ్వేశ్వర ఆలయంలో నిత్యము తపస్సు చేసుకుని అభిషేక కార్యక్రమాలను నిర్వర్తిస్తూ పిమ్మట చరణామృతములను భక్తులకు ఇచ్చి ఒక్క పైసా కూడా యాచించకుండా ఆ చరణామృతమును స్వీకరించేవాడు. భార్య కూడా భర్త కన్నా ముందుగానే నిద్రలేచి స్నాన సంధ్యములు ఆచరించి పార్వతీ ఆలయం నందు తపస్సు చేసి పార్వతీదేవి పూజ గావించి భర్తతో కలిసి పూజలు చేసుకొనెను. ఈ విధంగా ఉండటం వలన ఆ పిల్లవానికి అన్నవస్త్రములకు లోటు ఏర్పడింది. పిల్లవాడు ఏడ్చుచు అల్లరు పెట్టేవాడు. అయినా సరే ఆ వేద బ్రాహ్మణుడు ఎవరిని యాచించలేదు. భార్య మాత్రం పిల్లవాడు ఏడుపు విని చూడలేక దరిద్రమును తట్టుకోలేక పార్వతీదేవిని తోలనాడుచు దుఃఖించి నిద్రపోయిను. పార్వతీదేవి ఆమె భక్తికి మెచ్చి కల్లో కనపడిగా ఇందుమతి ఆమెను స్తుతించి దరిద్రమును పోగొట్టమనగా అప్పుడు పార్వతీదేవి ఆశ్వయుజమాస శుక్ల పౌర్ణిమనకు గౌరీ పౌర్ణమి అనే పేరు. ఆ దినమున ఉదయమున లేచి స్నానం చేసి ఇల్లు అలికి ముగ్గులు పెట్టి చంద్రోదయం కాగానే స్నానాది కృత్యములను తీర్చుకుని సన్నికల మీద పసుపుతో గౌరీదేవిని రూపంగా నిర్మించి షోడశోపచార పూజలు నిర్వర్తించవలను. తర్వాత కథ చెప్పుకొని అక్షంతలు శిరస్సుపై వేసుకుని బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకుని నన్ను ధ్యానించి నా ప్రసాదమును భుజింపవలను. అలా అయినచో అవశ్యం ఐశ్వర్యమును ఇచ్చేదను అని చెప్పి అంతర్ధానమయ్యాను. ఆ తర్వాత ఇందుమతి నిత్యం అమ్మను ఆరాధిస్తూ ఆశ్వయుజమాస శుక్ల పౌర్ణమి నాడు ఆ మాత చెప్పినట్లుగా గౌరీ పూర్ణిమ పూజను భక్తితో ఆచరించెను. ఆ పూజను చూసి పార్వతీదేవి సంతోషించి ఆ దేశపు రాజు కలలో కనిపించి 2 గ్రామములను ఆ బ్రాహ్మణ దంపతులకు దాన విక్రయాది సర్వ అధికారములను ఇచ్చినట్లయితే నీ రాజ్యాభివృద్ధి కలుగును అని చెప్పి అంతర్ధానమయ్యను. వెంటనే ఆ రాజు ఆ ఆలయమునకు వెళ్లి ఆ పుణ్య దంపతుల పాదములకు నమస్కరించి మీ వలన ఆ జగన్మాత నా కలలో సాక్షాత్కరించెను అని చెప్పి జరిగినదంతా చెప్పి ఆ 2 గ్రామముల దాన విక్రయాది సర్వ అధికారములతో కూడినదిగా ఆ దంపతులకు రాజు ఇచ్చివేశను. ఆ విధంగా రాజు చేయటం వలన అతని రాజ్యాభివృద్ధి కలిగెను. కావున ఎవరు ఈ పూజ చేసి భక్తితో ఆ గౌరీదేవిని ఆరాధిస్తారో అష్ట ఐశ్వర్యములు కలుగునని తెలుపబడుచున్నది. స్వస్తి.